అందరికి నమస్కారం. గోదావరి కెరటాలు ఛానల్‌కి స్వాగతం. మిత్రులారా, మనం టెట్ ఏపీ టెట్ 2026 సిలబస్ ప్రిపేర్ అవుతూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈరోజు అంకగణితంలో ఒక 22 బిట్స్ మనం నేర్చుకుందాం. మరి రైట్ ఆన్సర్స్ కూడా చెప్పడం జరుగుతుంది. జాగ్రత్తగా వీడియోని గమనించవలసిందిగా మనవి. మరి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరి మనం వీడియోలోకి వెళ్దాం. అంకగణితం 1. ఒక జత బూట్ల ధర ₹450. దానిపై 6% వ్యాట్ అయితే చెల్లించాల్సిన మొత్తం ఎంత? ఆప్షన్స్ అండి. 1 ₹450, 2 ₹476, 3 ₹477, 4 ₹478. దీని ఆన్సర్ అయితే మనకి మూడోదండి. మూడోది దీని ఆన్సర్. తర్వాత ఒక వజ్రం ధర 1% వ్యాట్తో కలిపి 10,100 అయితే దాని ప్రకటన వెల ఎంత? ఆప్షన్స్: 1 ₹1000, ఆప్షన్ 2 ₹10,000, ఆప్షన్ 3 10,100, ఆప్షన్ 4 10,200. దీని జవాబు 2 అండి. ₹10,100. ₹10,100 దీని ఆప్షన్. తర్వాత మూడవది, అసలు ₹8,250పై 3 సంవత్సరాల కాలానికి 8% సాధారణ వడ్డీ రేటున చెల్లించాల్సిన వడ్డీ ఎంత? దీని ఆప్షన్స్ చదువుకుందాం. మొదటి ఆప్షన్ ₹1,980, రెండవ ఆప్షన్ ₹1,990, మూడవ ఆప్షన్ ₹1,970, నాలుగవ ఆప్షన్ ₹1,960. దీని ఆన్సర్ అయితే మొదటిది ₹1,980 దీని ఆన్సర్. తర్వాత 4వ ప్రశ్న, 12,600పై 9% సాధారణ రేటు చొప్పున 15,624 మొత్తం కావడానికి ఎంత కాలం పడుతుంది? 1 2 1/3 సంవత్సరాలు, ఆప్షన్ 2 3 అంటే 3.5 సంవత్సరాలు అండి, 3 1/2 సంవత్సరాలు, మూడవ ఆప్షను 2 2/3 సంవత్సరాలు, నాలుగో ఆప్షను 3 1/4 సంవత్సరాలు. దీని జవాబు అయితే మనకి మూడవది 3 2/3 సంవత్సరాలు. ఆప్షన్ 3 2 2/3 సంవత్సరాలు. 2 2/3 సంవత్సరాలు. తర్వాత 6వది, ₹180పై 2 1/3 సంవత్సరాల కాలంలో అయ్యే మొత్తం ₹222 అయితే రేటు ఎంత? 1 10%, 2 12%, 3 6%, 4 8%. దీని జవాబు మొదటిది 10%, 10%. తర్వాత ఏడాదికి ఏ రేటున 16 సంవత్సరాల్లో అసలు మూడింతలు అవుతుంది? 1 16 2/3%, 2 12.5
పర్సెంట్ అనగా 12/1/2%. 3 14 2/5%. 4 12%. దీని ఆన్సర్ అయితే రెండవదండి, 12.5%. 12.5% అనేది దీని ఆన్సర్. తర్వాత 2500పై సాధారణ రేటు చొప్పున 6 సంవత్సరాల్లో అయ్యే వడ్డీ 300 రూపాయలు అయితే అదే కాలంలో అదే రేటున 3000పై అయ్యే వడ్డీ ఎంత? 3000 రూపాయలపై అయ్యే వడ్డీ ఎంత? ఇది ఆప్షన్స్ చదువుతాను. 1 450 రూపాయలు, 2 350 రూపాయలు, 3 360 రూపాయలు, 4 420 రూపాయలు. దీని జవాబు అయితే మనకి 360 రూపాయలండి. 360 రూపాయలు దీని జవాబు. తర్వాతది, కొంత సొమ్ముపై 6% రేటు ప్రకారం 5 సంవత్సరాల్లో అయ్యే మొత్తం 520 రూపాయలు అయితే అదే సొమ్ముపై 8% రేటు చొప్పున 6 సంవత్సరాల్లో అయ్యే మొత్తం ఎంత? ఆప్షన్ 1 592 రూపాయలు, ఆప్షన్ 2 569 రూపాయలు, ఆప్షన్ 3 456 రూపాయలు, ఆప్షన్ 4 565 రూపాయలు. దీని జవాబు మొదటిది 592 రూపాయలు. తర్వాత 10 కొంత సొమ్ముపై 3 సంవత్సరాల్లో అయ్యే మొత్తం 515 రూపాయలు, 6 సంవత్సరాల్లో అయ్యే మొత్తం 530 రూపాయలు అయితే అసలు ఎంత? దీని ఆప్షన్స్ చదువుకుందాం. ఆప్షన్ 1 450 రూపాయలు, ఆప్షన్ 2 500 రూపాయలు, ఆప్షన్ 3 600 రూపాయలు, ఆప్షన్ 4 565 రూపాయలు. దీని జవాబు ఆప్షన్ 2 500 రూపాయలు అండి. 500 రూపాయలు దీని ఆప్షన్. ఇప్పుడు 11 ప్రశ్న చదువుకుందాం. 5000 రూపాయలపై సంవత్సరానికి 8% చక్రవడ్డీ రేటు ప్రకారం ఏడాదికి ఒక్కసారి లెక్కిస్తే 2 సంవత్సరాలకు అయ్యే చక్రవడ్డీ ఎంత? దీని ఆప్షన్స్ 1 850 రూపాయలు, 2 765 రూపాయలు, 3 832 రూపాయలు, 4 920 రూపాయలు. దీని జవాబు 832 రూపాయలు అంటే మూడవది. 3 ఆప్షన్ దీని జవాబు అండి, 832 రూపాయలు. తర్వాత 12వ ప్రశ్న, 1000 రూపాయలపై 10% చక్రవడ్డీ రేటు చొప్పున అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ లెక్కిస్తే 1 సంవత్సరానికి అయ్యే మొత్తం ఎంత? దీని ఆప్షన్స్ 1102.5 అంటే 0.50 50 పైసలు అన్నమాట అండి. 1102 రూపాయల 50 పైసలు. తర్వాత 2 ఆప్షన్ 2 1020 రూపాయల 50 పైసలు, ఆప్షన్ 3 1152 రూపాయల 50 పైసలు, ఆప్షన్ 4 1256 రూపాయల 50 పైసలు. దీని జవాబు 1 అండి, 1102 రూపాయల 50 పైసలు దీని జవాబు. తర్వాత మనం 13వ లెక్క చూద్దాం. ఒక గ్రామ జనాభా 6250. ఆ గ్రామ జనాభా పెరుగుదల రేటు 8% అయితే 2 సంవత్సరాల తర్వాత గ్రామ జనాభా ఎంత? ఆప్షన్స్ తెలుసుకుందాం. మొదటి ఆప్షన్ 7590, రెండవ ఆప్షన్ 7220, మూడో ఆప్షన్ 7290, నాలుగో ఆప్షన్ 7860. దీని జవాబు మనకి 3 అండి. 3 అంటే 7290 రూపాయలు. 7290 రూపాయలు. తర్వాత 14 ఒక పట్టణ జనాభా 12 లక్షలు. సంవత్సరానికి 4% చొప్పున జనాభా పెరుగుతూ ఉంటే 2 సంవత్సరాల తర్వాత జనాభా ఎంత? దీని ఆప్షన్స్ చదువుతున్నానండి. 12,97,920 ఆప్షన్ 1, 1,29,640,
తర్వాత మూడవది 13,94,960. 4 ఏది కాదు. 4 ఏది కాదు. దీని జవాబు మనకి మొదటిది అంటే 12,97,920 అనేది దీని జవాబు, రైట్ ఆన్సర్. తర్వాత 15వది చూద్దామండి. ₹5,000పై 2 సంవత్సరాల్లో 5% రేటున చక్రవడ్డీ, బారు వడ్డీల మధ్య తేడా ఎంత? ఆప్షన్ 1 ₹10. ఆప్షన్ 2 ₹11.50. ఆప్షన్ 3 ₹12. ఆప్షన్ 4 ₹12.50. దీని జవాబు మనం చూస్తే 4 అండి. దీని ఆన్సర్ 4, ₹12.50 అనేది దీని రైట్ ఆన్సర్. 16వ లెక్క. ఏ, బీలు ఒక పనిని 10-15 రోజుల్లో చేస్తే ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు? 1 5 రోజులు, 2 10 రోజులు, 3 6 రోజులు, 4 12 రోజులు. దీని జవాబు 3 6 రోజులు. 6 రోజులు అనేది దీని జవాబు. తర్వాత 17. ఏ ఒక పనిని 12 రోజుల్లో, ఏబి అదే పని 8 రోజుల్లో చేస్తే బి ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో చేయగలడు? దీని జవాబు 2 అండి. 20 ఆప్షన్స్ చదువుకుందాం. 1 20 రోజులు, 2 24 రోజులు, 3 25 రోజులు, 4 26 రోజులు. దీని జవాబు 2 24 రోజులు. 24 రోజులు. ఒక పండ్ల వ్యాపారి తన దగ్గర ఉన్న యాపిల్స్లో 40% అమ్మగా 420 మిగిలాయి. అయితే మొత్తం యాపిల్స్ ఎన్ని? 1 500, 2 600, 3 700, 4 800. దీని జవాబు చూస్తే 700 అండి. 700 అనేది దీని రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం 19వ ప్రశ్న చూద్దాం. ఏ ఆదాయం బి కంటే 40% తక్కువ అయితే బి ఆదాయం ఏ కంటే ఎంత శాతం ఎక్కువ? దీని ఆప్షన్స్ చదువుకుందాం. 1 12.5% అంటే 12 1/2%. 2 33 1/3%. 3 16 2/3%. 4 66 2/3%. దీని జవాబు వచ్చి మనకి 4 అండి. ఇది దీని రైట్ ఆన్సర్. 66 2/3% అనేది రైట్ ఆన్సర్. తర్వాత 20. 2 32ల మధ్యమ అనుపాతం ఎంత? 1 10, 2 8, 3 14, 4 16. దీని జవాబు 8, రైట్ ఆన్సర్ 8. తర్వాత 21వ ప్రశ్న. దళసరి కాగితాల బరువు 40 గ్రాములు. 12 దళసరి కాగితాల బరువు 40 గ్రాములు అయితే ఎన్ని కాగితాల బరువు 16 2/3 కిలోగ్రాములు అవుతుంది? 1 5,000, 2 2,500, 3 10,000, 4 12,000. దీని జవాబు మనకి మొదటిది 5,000. తర్వాత ఏ అనే చొక్కాలో 3/5వ వంతు నూలు ఉంది. బి అనే చొక్కాలో 3/4వ వంతు నూలు ఉంది. అయితే ఏ చొక్కాలోని నూలు శాతం ఎంత? దీని ఆప్షన్స్ చదువుకుందాం. 1 60%, 2 70%, 3 75%, 4 80%.
దీంట్లో రైట్ ఆన్సర్ అనేది ఫస్ట్ వన్ 60%, 60% అనేది దీని రైట్ ఆన్సర్. మరి చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మనం అంకగణితంలో ఒక 22 ప్రశ్నలకి చక్కగా సమాధానాలు తెలుసుకున్నాం. ఇదే విధంగా మరి మీరు మన టెట్ సిలబస్ ప్రతిరోజు వినాలనుకుంటే మా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, అలాగే మీ స్నేహితులకి షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.